పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను మీ అందరికీ అవగాహన కల్పించదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు, అదేవిధంగా మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు, ఎందులోనైనా సరే మీరు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అందులో మీకు చక్రవడ్డీ సిఏజిఆర్ అనేది వస్తుందా లేదా, సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువలైజ్డ్ గ్రోత్ రిటర్న్, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే కాంపౌండింగ్ రిటర్న్ అనేది వస్తుందా అన్నది ఈరోజు మీకు ఈ వీడియోలో అవగాహన కల్పిస్తాను అనమాట. ఇప్పుడు మన పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్లోనే రీసెంట్గా చాలామంది కామెంట్ రూపంలో నాకు లాంగ్ టర్మ్లో ఎంత సిఏజిఆర్ వస్తుంది, ఎంత రిటర్న్ వస్తుంది, 15% వస్తుందా లేకపోతే 20% వస్తుందా అని కామెంట్స్ పెట్టడం జరుగుతుంది అనమాట. కొంతమంది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నట్టుగా కూడా ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది మన పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్లో. ఆ విధమైన కామెంట్స్ నేను ఈ మధ్య చూస్తున్నాను అనమాట. అందుకోసం మీ అందరికీ అసలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అన్నది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే షేర్ మార్కెట్లో ఉన్నదా లేదా అన్నది ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎక్సెల్ షీటు మీకు షేర్ చేస్తున్నాను. ఆ ఎక్సెల్ షీట్లో మీకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లోపల మీరు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు పోస్ట్ చేయండి. ఆ సందేహాలు మీకు చివరిలో నేను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఎక్సెల్ షీట్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఎక్సెల్ షీట్ నేను ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్లో మీకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, చక్రవడ్డీ అంటారు మనకు తెలుగులో చెప్పాలంటే. చక్రవడ్డీ చక్రవడ్డీ అంటే అర్థం ఏంటంటే వడ్డీ మీద వడ్డీ రావాలి. అంటే సపోజ్ మీరు ₹1,00,000 మీరు ఎవరికైనా సరే అప్పిచ్చారనుకున్నాం. ఒక సంవత్సరానికి 24% వడ్డీ చొప్పున మీరు అప్పిచ్చారనుకున్నాం. లేకపోతే ఒక 10% చొప్పున వడ్డీకి అప్పిచ్చారనుకున్నాం. దానికి మీరు ₹1,00,000కి మీరు 10% వడ్డీకి మీరు కనుక అప్పివ్వడం జరిగిందంటే 1 ఇయర్‌కి ₹1,00,000కి ₹10,000 లాభం వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. చక్రవడ్డీ అంటే అర్థం ఏంటంటే ఈ ₹10,000కు కూడా అంటే రెండవ సంవత్సరం ₹1,00,000 మీద ₹10,000 వడ్డీ ఇవ్వాలి. అదేవిధంగా ₹10,000 మీద కూడాను మళ్ళీ 10% అనేది వడ్డీ ఇవ్వడం అనేది జరగాలన్నమాట. ఆ విధంగా జరిగితేనే దాన్ని చక్రవడ్డీ అంటారు. ఇక్కడ చక్రవడ్డీని మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ₹1,00,000 మీరు ఇన్వెస్ట్ చేశారు. అంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక ₹1,00,000 కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ కనుక 4.5% కనుక ఇస్తే, మీకు ఇంట్రెస్ట్ రేట్ కనుక 4.5% కనుక మీకు ఇంట్రెస్ట్ రేట్ కనుక ఇవ్వడం జరిగితే మీకు సంవత్సరానికి ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత అవుతుందంటే ₹1,00,000 మీద సంవత్సరానికి ₹1,00,000 మీద 4.5% అనేది ఇంట్రెస్ట్ కలిపి ఓన్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ లెక్కేద్దాం. ₹1,00,000 మీద ఇంట్రెస్ట్ పేమెంట్ ఓన్లీ ఎంత వస్తుందో ముందు క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి ఎంత వచ్చింది. మొదటి సంవత్సరం మీరు ₹1,00,000 మీరు పెట్టుబడి పెట్టారు, 4.5% ఇంట్రెస్ట్ మీద మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఈ 4.5% ఎక్కడి నుంచి వచ్చిందన్నది నేను మళ్ళీ మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 4.5% ఇంట్రెస్ట్కి మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకున్నాం. మీకు ₹4,500 ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి ఈ ₹1,00,000కి మీకు ₹4,500 ఇంట్రెస్ట్ కలిపి 1,04,500 అవుతుంది అనమాట. ఇప్పుడు మరి రెండవ సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ ఈ 1,04,500 మళ్ళీ మీరు వడ్డీకి ఇచ్చినట్లు లెక్క అనమాట. అంటే రెండవ సంవత్సరం ఏం చేయాలంటే ఈ 1,04,500 మీద 4.5% ఇంట్రెస్ట్ అనేది ఇవ్వటం జరగాలి. ఆ విధంగా లెక్కేస్తే చూడండి, 1,04,500 మీద 4.5% ఇంట్రెస్ట్ అంటే చూడండి ₹4,702 అనమాట. ఈ ₹4,702 మళ్ళీ 1,04,500 మళ్ళీ కలిపేయాలన్నమాట. మళ్ళీ ఆ విధంగా కలిపేస్తే
1,09,202 అయింది. ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని మనం చివరి వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ఒక 10 ఇయర్స్‌కి చూడండి 10 ఇయర్స్‌కి ఏమవుతుందో చూద్దాం. మనకి ఎవ్రీ ఇయర్ ఈ 4.5% అనేది కాన్స్టెంట్ కదా! చూడండి కాన్స్టెంట్ అయితే మనకు 10 సంవత్సరాల తర్వాత మనకు వడ్డీకి చక్రవడ్డీ రూ. 1,00,000 మీద మనకు ఎవ్రీ ఇయర్ 4.5% గనక చక్రవడ్డీ గనక వస్తే రూ. 1,55,296 వస్తుందన్నమాట. మనం వీటన్నిటిని మనం సెంటర్ చేద్దాం. చూడండి రూ. 1,55,296. ఇది ఈ వాల్యూ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూ 4.5% ఇంట్రెస్ట్ రేట్ నేను ఎందుకు తీసుకున్నానన్నది మీకు మళ్ళీ అర్థమవుతుంది చూద్దాం. ఇప్పుడు చక్రవడ్డీ అంటే ఈ విధంగా రావాలి. చక్రవడ్డీ అంటే ఈ విధంగా రావాలి. మనం ఒకసారి మరి షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, లేకపోతే మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. ఇక్కడ మనం షేర్ మార్కెట్ లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి చూడండి ఇక్కడ ఈ యొక్క టేబుల్‌లో చూస్తే 4.5% అన్నది ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్‌గా ఉంది. మనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ 4.5% అనేది కాన్స్టెంట్‌గా ఉందన్నమాట. మరి ఒకసారి షేర్ మార్కెట్‌ని చూద్దాం. అంటే సెన్సెక్స్‌ని గానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ని గానీ దేన్నైనా సరే ఒక ఈక్విటీ రిలేటెడ్ ఒక అసెట్‌ని ఒకసారి గమనిద్దాం. దాంట్లో ఏ విధంగా వస్తుందనేది. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేసుకోవడం జరిగింది. అదేంటి సెన్సెక్స్‌లో లాస్ట్ 10 ఇయర్స్ ఎంత రిటర్న్ వచ్చింది? ఏ ఇయర్ ఎంత రిటర్న్ వచ్చిందో ఒకసారి చూసాం. ఇక్కడ ఈ యొక్క టేబుల్‌లో చూస్తే మనకి ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్‌గా 4.5% అనేది ఇక్కడ ఈ విధంగా రిటర్న్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి సెన్సెక్స్ 2010 నుండి 2011 వరకు -24% రిటర్న్ ఇవ్వడం జరిగింది. 2011 నుంచి 2012 వరకు ప్లస్ పాజిటివ్ 25% రిటర్న్ ఇవ్వడం జరిగింది. 2012 నుంచి 2013 వరకు 8.9% రిటర్న్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా కాన్స్టెంట్‌గా రిటర్న్ అనేది ఇవ్వడం జరగలేదన్నమాట. కాన్స్టెంట్ రిటర్న్. ఇక్కడ మనం ఒకసారి సరే ఇప్పుడు సెన్సెక్స్‌లో ఓన్లీ 100% సెన్సెక్స్‌లో ఇక్కడ మనం సెన్సెక్స్‌లో మనం డబ్బులు ఎందుకు పెడుతున్నాం? లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఎందుకు పెడుతున్నాం? లేకపోతే షేర్ మార్కెట్‌లో డబ్బులు ఎందుకు పెడుతున్నాం? అంటే చాలామంది ఎందుకు పెడతారు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారంటే చక్రవడ్డీ ఉందనే ఒక చిన్న భ్రమలో చాలామంది పెట్టుబడి పెడుతున్నారనమాట. చక్రవడ్డీ ఉంది. లాంగ్ టర్మ్‌లో చక్రవడ్డీ వచ్చి తీరుతుంది. 15% లాభం వస్తుంది అని మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ ఫండ్స్‌లో అదేవిధంగా షేర్ మార్కెట్‌లో, సెన్సెక్స్‌లో లేకపోతే మీలో కొంతమంది ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతూ ఉండొచ్చనమాట. మరి ఆ విధంగా పెట్టుబడి పెడితే మనకి లాంగ్ టర్మ్‌లో చక్రవడ్డీ వస్తుందా లేదా అనేది ఒకసారి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కొన్నిసార్లు నెగెటివ్ రిటర్న్, కొన్నిసార్లు పాజిటివ్ రిటర్న్ అని మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు ఇంకొంచెం వివరంగా చెప్తాను చూడండి. ఇప్పుడు సెన్సెక్స్‌లో 100% డబ్బులు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టే వాళ్ళలో మీలో మంది నేను చాలా గమనించింది ఏంటంటే రూ. 10,000 మీరు ఎస్ఐపి చేస్తున్నారంటే ఆ రూ. 10,000 ఎస్ఐపి 100% అంటే మొత్తం డబ్బులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టే వాళ్ళని చూసాననమాట. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి లాంగ్ టర్మ్‌లో సెన్సెక్స్‌లో లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పాజిటివ్ రిటర్న్ వస్తుంది. సీఏజీఆర్ వస్తుంది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది అని వాళ్ళ యొక్క నమ్మకం. అది వస్తుందో లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ రూ. 1,00,000 గనక 2010లో గనక పెట్టుబడి పెట్టినట్లయితే -24% రిటర్న్ వచ్చినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా -24% రిటర్న్ వచ్చిందని. ఆ విధంగా వస్తే రూ. 75,000 అయిందనమాట. సెకండ్ ఇయర్ 25% పాజిటివ్ రిటర్న్. ఆ విధంగా 100% మొత్తం డబ్బులు సెన్సెక్స్‌లో గనక పెట్టినట్లయితే ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాం. చూడండి ఏం జరిగింది? చూడండి రూ. 1,00,000 పెట్టుబడి పెడితే 2010లో ఫిక్స్డ్‌గా ఒక్కసారి ఆ రూ. 1,00,000కి వాల్యూ ఎంత అయిందంటే 2020 ఈ సుమారుగా మన శుక్రవారం ఎండింగ్‌కి రూ. 1,56,000 అయిందనమాట. అంటే రూ. 1,00,000 మీద రూ. 56,000 లాభం రావడం జరిగింది. దీని మీద సీఏజీఆర్ ఎంత వచ్చిందంటే 4.54% అనేది సీఏజీఆర్ రావడం జరిగింది. ఓకే. సీఏజీఆర్ అన్నది. ఇప్పుడు ఈ సీఏజీఆర్ అన్నది కూడా మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలో -24% ఒకసారి, +25% ఒకసారి ఇవన్నీ రావడం జరిగింది. ఇప్పుడు మీకు చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అమ్మేవాళ్ళు, లేకపోతే షేర్స్ అమ్మేవాళ్ళు, షేర్స్ గురించి సలహాలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఓన్‌గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నా, మీరు దేన్ని ఆధారంగా చూసి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారంటే ఈ 4.5% వచ్చింది. ఓకే. లాంగ్ టర్మ్‌లో 4.5% బాగానే వచ్చింది లాభం. నాకు ఇది లాంగ్ టర్మ్‌లో ఇంకా రికవరీ అవుతుంది. నాకు 10% పైన లాభం వెళ్తుందని చూస్తుంటారనమాట. ఇదేం లేదు. ఈ 4.5% అనేది ఏ విధంగా వస్తుంది అంటే సింపుల్‌గా అంటే ఈ మధ్యలో ఏం జరిగింది అన్నది గమనించకుండా డైరెక్ట్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ఏంటనుకుంటున్నారు? దీనికి ఫార్ములా ఏంటంటే ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ ఏంటి? రూ. 1,56,000
డివైడెడ్ బై ప్రజెంట్ వాల్యూ, అంటే స్టార్టింగ్లో డబ్బులు ఎంత పెట్టాం ఆ వాల్యూ హోల్ టు ది పవర్ ఆఫ్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టి? 10 సంవత్సరాలు అయింది టోటల్గా 10 సంవత్సరాలు. ఇది మొత్తం టోటల్ చేస్తే చూడండి వాల్యూ ఎంత వచ్చింది? 4.5%. 4.5% సిఏజిఆర్ అని చూపిస్తుంది అనమాట. కానీ ఈ 2011లో ఏం జరిగింది, 2012లో ఏం జరిగింది అన్నది ఈ యొక్క ఫార్ములాలో చూపించదు అనమాట. అంటే మనకి మధ్యలో ఏమైనా రిస్క్ జరిగిందా, మన మధ్యలో కనుక మన డబ్బులు తీసుకోవాల్సి వస్తే నెగిటివ్ రిటర్న్ వచ్చేదా అన్నది మనం ఈ యొక్క ఈ వాల్యూ 4.5% అన్నది చెప్పదన్నమాట. అంటే మనం ఈ 4.5% సిఏజిఆర్ అని ఇక్కడ వచ్చేటువంటి ఈ వాల్యూని నమ్మి మనం ఇన్వెస్ట్ చేయడం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. సరే, ఇది 100% సెన్సెక్స్లో ఈ విధంగా పెట్టుబడి పెడితే ఈ విధంగా జరిగింది. ఇలా కాకుండా మనం 1 వీక్ బ్యాక్ మీకు పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పాను కదా, మరి పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తే ఏమైందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ 4.5% అంటే చూడండి, ఇక్కడ చూడండి 4.5% వచ్చిందంటే 100% సెన్సెక్స్లో. ఇక్కడ చార్ట్ చూడండి, ఈ బ్లూ లైన్ ఈ యొక్క సెన్సెక్స్లో 100% డబ్బులు పెడితే ఈ బ్లూ లైన్ అనమాట. ఇప్పుడు పోర్ట్ఫోలియోలో పెడితే ఏమైందో ఒకసారి చూద్దాం. అంటే 70% సెన్సెక్స్లో, 30% బ్యాంక్ ఎఫ్డీలో కనుక గత 10 ఏళ్ళు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి ఏం జరిగింది, 1,78,000 రూపాయలు రావడం జరిగింది. అంటే 70% సెన్సెక్స్లో, 30% బ్యాంక్ ఎఫ్డీలో పెట్టి ఎవ్రీ ఇయర్ రీబ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటే మనకు 1,78,000 రూపాయలు రావడం జరిగింది. అంటే ఈ 1,56,000 కన్నా కూడా ఇక్కడ 1,78,000 అంటే ఒక 22,000 ఎక్స్ట్రా రావడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చినటువంటి సిఏజిఆర్ ఎంత వచ్చిందంటే 5.96% వచ్చిందనమాట. ఇక్కడ సిఏజిఆర్ ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది అనేది ముఖ్యం కాదు. ఇక్కడ మళ్ళీ మనం గ్రాఫ్ చూస్తే చూడండి, ఈ బ్లూ లైన్ ఏమో మనం 100% సెన్సెక్స్లో పెడితే ఈ బ్లూ లైన్ అనమాట. ఎల్లో లైన్ ఏమో మనం పోర్ట్ఫోలియోలో మనం ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన వాల్యూ అనమాట ఎల్లో లైన్. ఈ బ్లూ లైన్ కన్నా కొంచెం పైనే ఎల్లో లైన్ ఉండడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ చూడండి రెండు కలిసే వెళ్ళాయి అనమాట. అంటే 100% సెన్సెక్స్లో పెట్టినా, మనం పోర్ట్ఫోలియోలో పెట్టినా సరే మనకు వచ్చే లాభం ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. కొన్నిసార్లు మనకి 100% సెన్సెక్స్లో పెట్టిన దానికన్నా కొంచెం ఎక్కువ లాభం వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయని అర్థమవుతుంది అనమాట. ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ గురించి ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్, మన కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు చెప్తాను ఎందుకు వచ్చింది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ దగ్గర నేను 4.5% ఎందుకు వాల్యూ తీసుకున్నది ఇక్కడ చెప్తాను. ఇప్పుడు మన సెన్సెక్స్లో 100% మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంత వచ్చింది, లాస్ట్ 10 years 4.5% కదా. ఆ వాల్యూని తీసుకొని నేను మీకు ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అనమాట. చూడండి, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ నేను అక్కడి నుంచి ఆ వాల్యూ తీసుకొని నేను చేయడం జరిగింది. ఇప్పుడు మనం కొంచెం వివరంగా చెప్తాను, ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి అవి కూడా చెప్పి మనం ఈ లైవ్ని క్లోజ్ చేద్దాం. చూడండి, అంటే మనకి మధ్యలో ఇక్కడ చూడండి, ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో చూడండి ఎక్కడైనా సరే నెగిటివ్ రిటర్న్ అనేది ఏమైనా కనపడుతుందా? చూడండి, ఇప్పుడు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ గురించి ఇక్కడ లెక్కేసాం. 4.5% ఇంట్రెస్ట్ తోటి మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కనుక వచ్చినట్లయితే ఎంత డబ్బులు వస్తాయి 10 ఏళ్ల తర్వాత అని క్యాలిక్యులేట్ చేసాం. క్యాలిక్యులేట్ చేస్తే 1,56,000 వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, సెన్సెక్స్లో 100% ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎంత వచ్చింది, 1,56,000 వచ్చింది. ఇక్కడ ఇదిగోండి 1,56,000. అంటే మనం ఈ నెగిటివ్ రిటర్న్స్ అంతా మనం గమనించకుండా జస్ట్ 4.5% ఎవ్రీ ఇయర్ చక్రవడ్డీ కనుక వస్తే ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ విధంగా ఎటువంటి నెగిటివ్ వాల్యూస్ చూపించకుండా జస్ట్ ఒక టేబుల్ చూపిస్తుంది అనమాట. అంటే మన కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఈ విధంగా మనం ఊహించుకొని రకరకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఏమైనా చూపిస్తుందా? చూపించట్లేదు. కానీ యాక్చువల్గా ఏంటి, ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, -24% ఒక 1 year, పాజిటివ్ 8% ఒకసారి -5%, 2020లో -22% ఇప్పుడు. అంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది మనల్ని మిస్గైడెన్స్ చేస్తుంది. మనం సిఏజిఆర్ని క్యాలిక్యులేట్ పూర్తిగా నమ్మి మనం ఇన్వెస్ట్ చేయడం అన్నది మనల్ని మిస్గైడ్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇది కూడా ఒకసారి గమనిద్దాం. ఈ మూడింటిని కంపేర్ చేద్దాం. మనం సెన్సెక్స్ 100% ఇన్వెస్ట్ చేసిన ఆ అమౌంట్ని
మనం సెన్సెక్స్ 100% ఇన్వెస్ట్ చేసినటువంటి ఆ అమౌంట్ని ప్లస్ ఈ అన్నిటిని కూడా ఒక టేబుల్లో మనం యాడ్ చేసి మనం చార్ట్ ఒకసారి గమనిద్దాం. మనకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట. వాల్యూస్ అన్ని నేను ఎంటర్ చేస్తున్నాను, ఒకసారి ఇచ్చేయండి, మీకు తెలుస్తుంది. జస్ట్ వెయిట్. ఈ వాల్యూస్ని కాపీ చేస్తున్నాను, జస్ట్ ఒక సెకండ్ వెయిట్ చేయండి. నేను మీకు ఈ వాల్యూస్ చూపించాలనుకుంటున్నాను, ఈ గ్రాఫ్ అన్నది. ఓకే, ఇప్పుడు అన్ని వాల్యూస్ అన్ని వచ్చాయండి మనకి. ఇప్పుడు మీకు గ్రాఫ్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ గ్రే లైన్ ఉంది కదా, ఈ గ్రే లైన్ చూడండి. ఈ చార్ట్లో ఈ గ్రే లైన్ అనేది ఏంటంటే, మనం ఒక్క సెకండ్ అండి సార్, ప్రదీప్ గారు. అలా సార్, లైవ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే 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 ఓకే. సార్, ఇప్పుడు మనం అన్నీ కూడా చూపిస్తాం మీకు. చూడండి, ఈ గ్రే లైన్ మనం కనుక చక్రవడ్డీ కనుక లెక్క వేసుకుంటే 4.5% ఈ గ్రే లైన్ అనమాట. మనం సెన్సెక్స్లో 100% ఇన్వెస్ట్మెంట్ చేసి చూడండి, సెన్సెక్స్లో 100% ఇన్వెస్ట్ చేస్తే ఈ ఎల్లో లైన్ అనమాట, ఈ ఆరెంజ్ లైన్ చూడండి. ఈ మనం చక్రవడ్డీ లెక్కేస్తే స్ట్రైట్ లైన్లో ఉందన్నమాట. కానీ చక్రవడ్డీ అనేది రాదని మనకు తెలుసు కదా. చక్రవడ్డీ వస్తే ఈ విధంగా స్ట్రైట్ లైన్లో ఉంటుందన్నమాట. మనకు వచ్చినటువంటి లాభం స్ట్రైట్ లైన్లో వస్తుంది అనమాట. కానీ స్ట్రైట్ లైన్లో లాభం ఉండదని మనకు తెలుసు. కాబట్టి మనం 100% సెన్సెక్స్లో పెట్టినప్పుడు అప్ అండ్ డౌన్స్ కనుక మనం కన్సిడర్ చేసి ఈ యొక్క గ్రాఫ్ని కనుక మనం గీస్తే, ఈ ఆరెంజ్ లైన్ చూస్తే అప్ అండ్ డౌన్స్ ఇక్కడ కనపడుతుంది చూడండి. అంటే చివరికి ఇక్కడ 4.5% దగ్గర వెళ్ళి ఆగింది. రెండు లైన్స్ ఇక్కడ 4.5% దగ్గర ఆగాయి. కానీ ఈ చక్రవడ్డీ అనేది స్ట్రైట్ లైన్లో వెళ్ళింది, కానీ ఆరెంజ్ లైన్ స్ట్రైట్ లైన్లో వెళ్ళలేదు. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట. ఈ అప్ అండ్ డౌన్స్ కొన్నిసార్లు ఇక్కడ చూస్తే చివరికి వెళ్ళి ఇక్కడ ఆగింది, కానీ కొన్నిసార్లు మనకి నెగిటివ్ రిటర్న్ ఇక్కడ కింద కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే వీలైనంత వరకు పాజిటివ్ రిటర్నే ఉంది ఇక్కడ. కానీ అంటే ఇది యావరేజ్ 4.5% కన్నా కూడా పైనే ఉంది ఆరెంజ్ లైన్. కానీ ఇది కొన్నిసార్లు కింద కూడా ఉండొచ్చు. మనకు డబ్బులు అవసరం అయినప్పుడు ఇబ్బంది కూడా కలుగుతుంది అనమాట. ఇప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేసిన యొక్క గ్రాఫ్ కూడా మనం ఇక్కడ లైన్ కూడా మనం ప్లాట్ చేద్దాం. దాన్ని కూడా కొనిద్దాం ఒకసారి. ఇది కూడా అప్లై చేశాను. ఇది చూడండి, ఈ పైన ఉన్నటువంటి ఇక్కడ చూడండి, బ్లూ లైన్ చక్రవడ్డీ, ఆరెంజ్ లైన్ సెన్సెక్స్ 100% రిటర్న్, ఈ గ్రే లైన్ అన్నది పోర్ట్ఫోలియో రిటర్న్ అనమాట. చూడండి, ఈ యొక్క ఆరెంజ్ లైన్ కన్నా కూడా ఈ పోర్ట్ఫోలియో రిటర్న్ ఉన్నటువంటి లైన్ కొంచెం అప్ అండ్ డౌన్స్ తక్కువ ఉన్నాయి. కొంచెం అంత చక్రవడ్డీకి సంబంధించిన బ్లూ లైన్ అంతా స్ట్రైట్గా వెళ్ళకపోయినా కొంచెం స్టడీగా వెళ్ళడం జరిగింది. కొంచెం ఈ ఆరెంజ్ లైన్ కన్నా కూడా కొంచెం పైన క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. కాబట్టి మనం పూర్తిగా చక్రవడ్డీ వస్తుంది అని బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడం అనేది ఏ విధంగానూ మంచిది కాదు. అదేవిధంగా ఇంకొకటి కూడా ఏంటంటే 100% ఈక్విటీలో, అంటే సెన్సెక్స్లో కావచ్చు, షేర్స్లో కావచ్చు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు ఇన్వెస్ట్ చేయడం కూడా మంచిది కాదన్నమాట. ఈ యొక్క ఎగ్జాంపుల్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను లైవ్లోకి వస్తున్నాను. మీరు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు అడిగినట్లయితే ఆ సందేహాలను నేను నివృత్తి చేసి ఈ లైవ్ని క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్,
ఈ వీడియోలో చెప్పిన విషయం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అదేవిధంగా షేర్ మార్కెట్లో చక్రవడ్డీ అనేది లేదండి. చక్రవడ్డీ అనేది ఏ విధంగానూ లేదు. మనం ఇన్వెస్ట్ చేసిన స్టార్టింగ్లో డబ్బుల్ని, మనకి చివరిలో డబ్బులు తీసుకున్నటువంటి ఫ్యూచర్ వాల్యూ డబ్బుల్ని ఉపయోగించి సిఏజిఆర్ ఫార్ములా ఉపయోగిస్తే మనకు కొంచెం సిఏజిఆర్ వచ్చినట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ యావరేజ్ రిటర్న్ ఎంత వచ్చిందని చూపిస్తుంది. అంతేగాని అది ప్రతి సంవత్సరం వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ అంటే మల్టిప్లై, అంటే వడ్డీకి వడ్డీ కలిపి వచ్చినట్టు లాభం అయితే కాదనమాట. అంటే మనకి బ్యాంక్ ఎఫ్డీలో లాగా, లేకపోతే మనం ఎవరికైనా సరే అప్పు ఇచ్చినప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు మనకి వడ్డీ ఇచ్చినట్టుగా, ఆ వడ్డీ కనుక వాళ్ళు ఇవ్వకపోతే ఆ వడ్డీని మనం అసలుకి కలిపి రెండో సంవత్సరం కూడా వడ్డీ లెక్కేసినట్టుగా అలాగా ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, షేర్ మార్కెట్లో రాదనమాట. ఈ ఇంట్రెస్ట్ బిజినెస్లో కూడా మనం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చినా సరే వాళ్ళు కొన్నిసార్లు ఇంట్రెస్ట్ ఇవ్వకపోతే అది కూడా చక్రవడ్డీ కింద రాదనమాట. చక్రవడ్డీ అంటే అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరం అది మల్టిప్లై అవ్వాలి. ఇక్కడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏం జరుగుతుందంటే మనం వీలైనన్ని ఎక్కువ యూనిట్స్ సంపాదిస్తే మనకు లాభం ఎక్కువ వస్తుంది. అంతేగాని మనం ఎక్కువ సిఏజిఆర్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే వస్తుందని మాత్రం నిజం కాదు. లాంగ్ టర్మ్లో సిఏజిఆర్ అనేది రాదు. మనం ఎక్కువ యూనిట్స్ తక్కువ ప్రైస్లో కనుక కొనగలిగితే మనకి లాభం ఎక్కువ వస్తుంది, ఎక్కువ భవిష్యత్తులో ఫ్యూచర్ వాల్యూ వస్తుంది అనమాట. అంతేగాని సిఏజిఆర్ అన్నది మాత్రం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అన్నది, కాంపౌండింగ్ ఎఫెక్ట్ అన్నది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, షేర్ మార్కెట్లో లేదనమాట. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన లాభాన్ని ఈక్విటీ మార్కెట్స్ ఇవ్వడం అనేది మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఎగ్జాంపుల్స్ మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు టైప్ చేయండి. సందేహాలను గుర్తు చేసి, నేను ఇప్పుడు 8 గంటల 26 నిమిషాలు అయిందనమాట. జస్ట్ 3 minutesలో ఈ లైవ్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే ఏమైనా సందేహాలు ఉంటే టైప్ చేయండి. 5 లైవ్లో కనబడుతున్నారు. మీ ఉద్దేశంలో మీ 6 ఉన్నారు లైవ్లో. మీ ఉద్దేశంలో ఇన్ని రోజులు మీరు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉందని అనుకున్నారా? ఈక్విటీలో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీరు మీ అభిప్రాయాన్ని మీరు టైప్ చేయండి. లేదా ఫ్రెండ్స్, ఓకే, మీకు ఎవరికి ఏమి సందేహాలు ఉన్నట్లుగా అనిపించట్లేదు. ఓకే, ఈ లైవ్ని కంప్లీట్ చేసేద్దాం. మీరు ఆ విధంగా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటారని ఇంకొక విషయం చెప్పి ఈ లైవ్ని క్లోజ్ చేస్తాను అనమాట. మరి ఏది సరైన పద్ధతి? పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదని మీకు అర్థమైంది, ఓకే. కానీ మరి ఇన్వెస్ట్ చేయడం ఎలాగా? మరి భవిష్యత్తులో లాభం రావాలి కదా అనొచ్చు. మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే, మనకు ఒక ఆర్థిక లక్ష్యం ఉంటుంది. మన పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్లోనే ఆర్థిక లక్ష్యాలని ప్రశాంతంగా ఎలా నెరవేర్చుకోవాలి పీస్ ఆఫ్ మైండ్తో అనే వీడియో అనేది ఉండడం జరిగింది మన పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్లోనే. అంటే మనం ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకోవాలంటే మనకి ఇన్ఫ్లేషన్ కన్నా మనకి ఎక్కువ లాభం రావాలి. మరి దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేసి తీరాలన్నది మీ అందరికీ తెలుసు. అంటే మనకి టార్గెట్ అమౌంట్, మనకి భవిష్యత్తులో ఎంత డబ్బులు అవసరం అన్నది మనకి పక్కాగా తెలుసు అనమాట. మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలంటే, మనకి భవిష్యత్తులో రావాల్సిన డబ్బుల కోసం మనం టార్గెటెడ్ అమౌంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. దానికోసం ఇన్వెస్ట్ చేయాలి తప్పితే, మనకి మార్కెట్ కండిషన్స్ అప్ అండ్ డౌన్స్ ఏ విధంగా ఉన్నా సరే, కరోనా లాంటి ప్రభావాలు వచ్చినా సరే, మార్కెట్ డౌన్ అయినా అప్ అయినా సరే, మనం ఫైనల్గా అల్టిమేట్గా మనకి రావాల్సినటువంటి టార్గెటెడ్ అమౌంట్ మనకు వచ్చేలాగా స్ట్రాటజీతో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. కాబట్టి ఆ విధంగా చేసుకుంటారని భావిస్తూ నేను ఈ లైవ్ని క్లోజ్ చేస్తున్నాను. గుర్తుంచుకోండి, మనం టార్గెటెడ్ అమౌంట్ కోసం, టార్గెటెడ్ కార్పస్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దానికి మన దగ్గర స్ట్రాటజీ ఉండాలన్నమాట. మనం అనుకున్నటువంటి ఒక అజంప్షన్, ఒక ఇంత రిటర్న్ రావచ్చు సిఏజిఆర్ అని అనుకుని మనం మొదలు పెడతాం. కానీ మనం ఒక 15 సంవత్సరాల్లో మనం ఒక 15% సిఏజిఆర్ వస్తుందని ఊహించుకొని మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినా సరే, అది 15% సిఏజిఆర్ రాకపోవచ్చు, దానికన్నా తక్కువ రావచ్చు, ఎక్కువ కూడా రావచ్చు కొన్నిసార్లు. అందుకోసం మనం ఏం చేయాలంటే, సిఏజిఆర్ 15% వచ్చినా రాకపోయినా, లేకపోతే సిఏజిఆర్ మనకి యావరేజ్ రిటర్న్, సిఏజిఆర్ అని అంటాం కన్నా యావరేజ్ రిటర్న్ కనుక 10 to 15% వచ్చినా రాకపోయినా, అది మనకి ఎంత రిటర్న్ అయినా కావచ్చు, మనం టార్గెటెడ్ అమౌంట్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేసి తీరాలి. అంటే మనకి రిటర్న్ కనుక తక్కువ వచ్చినట్లయితే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా రెడీగా ఉండాలన్నమాట. నా యొక్క ఉద్దేశం అదనమాట. అది మాత్రం అర్థం చేసుకోండి.
నేను స్టార్టింగ్‌లో ఒక ఫార్ములా ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశాను. నేను నెలకి 10,000 డిసైడ్ అయ్యాను. భవిష్యత్తులో నేను ఈ 10,000 కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయను అని అనుకుంటే కుదరదనమాట. ఈ 10,000 కన్నా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం రావచ్చు భవిష్యత్తులో. ఏదైనా సరే మధ్యలో మార్కెట్ క్రాష్ అయితే, ఇలాంటి కరోనా లాంటి ఇబ్బందులొస్తే, లేదా మీరు మీకు అదృష్టం కొద్దీ మీరు అనుకున్నటువంటి లాభం ఒక 10% అని అనుకుంటే అంతకన్నా ఎక్కువ రిటర్న్ గనుక వస్తే, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు కూడా సంపాదించొచ్చనమాట. రెండిట్లో ఏదైనా సాధ్యమే. మొత్తం మీద ఏది జరిగినా మీరు దానికి రెడీగా ఉండాలనమాట. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అన్నది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో, స్టాక్ మార్కెట్‌లో లేనే లేదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఈ లైవ్‌ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ త్వరలో కలుద్దాం. బాయ్ అండి.